అందరికీ నమస్కారం. మీరు నర్సరీలో పనిచేస్తున్నారా? మీరు రోజు తిరుగుతుండగా నర్సరీలో ఒక కొత్త రకం పురుగు ఈ మధ్యన మీ చర్మం మీద పాకుతుందా? అయితే దాన్ని వెంటనే నలపద్దు, చంపద్దు. ఎందుకంటే అది యాసిడ్ బగ్ అవ్వచ్చు. రాజమండ్రి రూరల్ కడియం మండలం బుర్లాంగ్ గ్రామంలో ఇటీవల గత 10 రోజులుగా నర్సరీ కూలీల్ని, రైతుల్ని ఈ యాసిడ్ బగ్ అనే మహమ్మారి ఇబ్బంది పెడుతుంది. ఈ యాసిడ్ బగ్ అనే పురుగు అసలు పేరు నైరోబీ ఫ్లై ఆర్ పెడరస్ రోవ్ బీటిల్. ఈ యొక్క పురుగు జనరల్ గా మనల్ని కుట్టదు, కరవదు. కానీ దాన్ని పాకుతున్నప్పుడు మనం గాని దాన్ని నలిపినా, దాన్ని చంపినా దాని బాడీలో పెడరిన్ అనే ఒక ద్రవం యాసిడ్ లా ఉంటుంది. అది మన చర్మం మీద వచ్చి మనకి ఎర్రదనం, నీటి బొబ్బలు ఇలా రకరకాల సమస్యలు మనకి వస్తాయి. అక్కడ ఉన్న రైతులకి నేను 5 సూచనలు ఇస్తాను. మొదటిది, మీరు నర్సరీలో తిరుగుతున్నప్పుడు మీ ఒంటిపై యాసిడ్ బగ్ పాకుతుంటే కంగారు పడకండి. దాన్ని నలపద్దు, చంపద్దు. పేపర్ గాని ఒక క్లాత్ తో గాని దాన్ని బయటికి తోసేయండి. రెండవది, మీరు నర్సరీలో పనిచేస్తున్నంత సేపు బాడీ అంతా కూడా కప్పుకుని ఉండేలాగా ప్రయత్నించేయండి. మూడవది, మీకు యాసిడ్ బగ్ మీ చేతి మీద గానీ, బాడీ మీద గానీ ఎక్కడైనా పాకింది అనిపిస్తే మీరు కంగారు పడకుండా ఎక్కడైతే పాకిందో అక్కడ మీరు సోప్ వాటర్ తో శుభ్రంగా కడుక్కోండి. మీ చేతి మీద పాకినప్పుడు ఆ చేతితో కంట్లో గానీ, నోట్లో గానీ పెట్టొద్దు. నాలుగవది, మీకు యాసిడ్ బగ్ వల్ల చర్మం మీద సమస్యలు వస్తే ఆలస్యం చేసి ఏదో దగ్గరలో ఉన్న మందు షాప్ దగ్గరికి ఏదో ఆయింట్మెంట్లు, జూబులు రాయకండి. ఒక స్కిన్ డాక్టర్ ని గానీ, జనరల్ మెడిసిన్ డాక్టర్ ని గానీ సంప్రదించండి. ఐదవది, నర్సరీల్లో ఎక్కువ కాంతివంతమైన లైట్లు ఎక్కువ రాత్రిపూట ఆన్ చేయకండి. ఎందుకంటే దానివల్ల పురుగులు ఎక్కువ ఆకర్షితం అవుతాయి. రాజమండ్రి రూరల్ బుర్లంగ్ గ్రామంలో ఈ యాసిడ్ బగ్ అనేది ఇవాళ సంచలనంగా ఉంది. సో దానికి సంబంధించిన ఆరోగ్య, ఉద్యానవన, అదే విధంగా వైద్య అధికారులు వెంటనే స్పందించి అక్కడ ఈ యాసిడ్ బగ్ వల్ల ఇబ్బంది పడుతున్న రైతులకు వెంటనే స్పందించి వాళ్ళకి దాని నుంచి రక్షణ కల్పించాలి. సరైన వైద్యం కూడా అందించాలని నేను కోరుతున్నాను.